ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి సడన్‌గా 36 ఇయర్స్‌కే క్యాన్సర్‌తో చనిపోయాడు. ద రీజన్ బిహైండ్ తను ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా వేడిగా ఉన్న ఫుడ్‌ని ప్లాస్టిక్ కవర్స్‌లో తీసుకురావడం, ప్లాస్టిక్ ప్లేట్స్. సో, ఇక్కడ చూపిస్తున్న ప్లేట్ పేపర్ ప్లేట్ మీద విస్తరాకొచ్చింది. జనరల్‌గా మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని తెలిసిన వాళ్ళు కూడా అవాయిడ్ చేయలేని సిట్యుయేషన్స్ ఏముంటాయి? అకేషన్స్‌కి, ఫంక్షన్స్‌కి, మ్యారేజెస్ ఏదైనా భోజనానికి వెళ్ళినప్పుడు, టెంపుల్స్‌లో ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఇలా కదా జరుగుతాయి. సో, ప్రతి ఒక్కరు పాటించాలండి. ఇప్పుడు మన ఇంట్లో అకేషన్ జరుగుతుంది అంటే ఒక 1000 మందికి చెప్పాను, 6000 మందికి చెప్పాను, 5000 మందికి చెప్పాను అది గొప్పకెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు విలేజెస్‌లో గాని ఎక్కడైనా చూస్తే ద నంబర్ ఆఫ్ కౌంట్ మెజర్ చేసుకుంటున్నారు గానీ, అందులో మనం ఏం రాంగ్ చేస్తున్నాం. సో, ఈ ప్లేట్ అనేది పైన ప్లాస్టిక్ లేయర్ ఉన్న ప్లేట్ కంప్లీట్‌లీ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఫంక్షన్స్‌లో ఫుడ్ ఎలా ఉంటది చాలా వేడిగా ఉంటది. సో, తప్పది ఒక్కసారికి తినేద్దామని ఏ ఫంక్షన్స్‌లో అయినా మనం తినేస్తా ఉంటాం. స్టిల్ ఇప్పటి వరకు చేస్తున్నాం. ఇంకా అలా చేస్తా ఉంటాం. కానీ క్యాన్సర్ కూడా ఒకసారే వస్తది. అది బిగ్గెస్ట్ డిసీజ్ అని మనకందరికీ తెలుసు. దేనివల్ల వస్తుందో కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ప్లాస్టిక్ యూసేజ్ అని చెప్తున్నారు. సో, వేడి ఫుడ్‌ని, ప్లాస్టిక్‌ని ఎప్పుడు మిక్స్ చేయొద్దు. సో, ఇలాంటి ప్లేట్స్ డబుల్ ద కాస్ట్ నార్మల్ ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే అనుకున్నా సరే మనం ఇది యూజ్ చేయడమే చాలా చాలా బెటర్. ప్లీజ్ షేర్ దిస్ రీల్ టు ఎవ్రీవన్. అట్లీస్ట్ మన ఓన్ ఫంక్షన్స్ నుంచైనా మనం స్టార్ట్ చేయాలి ఇలా హెల్తీ ఫుడ్